హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అక్షయ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎస్ లవ్లీ వ్లాగ్స్ అండి. సో ఈరోజు వీడియో వచ్చేసరికి మార్నింగ్ రొటీన్ చేద్దామని చెప్పి వీడియో అయితే ఆన్ చేశాను. అసలు మెలకు రాలేదండి. ఉదయాన్నే 5:30 అలా అవుతుంది. మా వారు ఉదయాన్నే లేచి మార్కెట్కి అయితే వెళ్తారు. వెళ్తూ నన్ను కూడా నిద్ర లేపారు వెళ్తున్నానని చెప్పేసి. ఇంకా మా వారు అటు మార్కెట్కి వెళ్ళగానే నేను ఇటైతే పని స్టార్ట్ చేశానండి. బెడ్షీట్స్ అన్నీ మడత పెడుతున్నాను. మా చిన్నోడు కూడా నిద్ర లేవలేదండి. ఇంకా వాడు నిద్ర లేచాడంటే ఇంకా నన్ను పని చేసుకొనివ్వడు, వీడియో అయితే తీయనివ్వడు. ఇంకా వాడు ఎటు నిద్ర లేవలేదని చెప్పేసి వ్లాగ్ అయితే షూట్ చేద్దామని చెప్పి తీసాను. రోజు నాకంటే ముందే లేస్తాడండి మా చిన్నోడు. ఈరోజు లేవలేదు. సో అందుకని వీడియో అయితే ఆన్ చేశాను. మాకైతే ఇటు సైడ్ బాగా దోమలు ఎక్కువ అండి. ఉదయం ఉంటాయి, నైట్ ఉంటాయండి. మా ఇంటి పక్కన కొంచెం పాత బంగ్లా ఒకటి ఉంది, పాడుపడిపోయింది. అది దానివల్ల అందులో వేస్టేజ్ అంతా తీసుకొచ్చి అక్కడ వేయడం వల్ల దోమలు అనేసి మొత్తం ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. ఉదయం సాయంత్రం అండి, ఎప్పుడు చూసినా దోమలు ఉంటూనే ఉంటాయి. ఇంకా పిల్లాడు కూడా ఉన్నాడు కదా, అందుకైతే నెట్ అయితే కట్టేసుకొని పడుకుంటాము నేను వాడు. ఇంకా హాల్లో బెడ్షీట్స్ అన్నీ మడత వేయగానే కిచెన్లోకి అయితే వచ్చానండి. కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మన ఇంట్లో కిచెన్ అనేది మెయిన్ అండి. ఆడవాళ్ళకి కిచెనే కదా మెయిన్. అది ఎంత నీట్గా ఉంచుకుంటే మనకి ఆ కిచెన్ని చూసినప్పుడల్లా అంత పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి. సో అందుకని వీలైనంత వరకు కిచెన్ని చాలా నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తానండి నేను. ఇప్పుడైతే నా చిన్నోడు ఉన్నాడు కదా, వారంలో 3 సార్లు అలా నాకు వీలు కుదిరినప్పుడల్లా కిచెన్ అయితే నీట్గా ఉంచుకుంటానండి. టైం లేనప్పుడైతే చెప్పలేను. ఇంకా వాడు లేని సమయం కానీ లేకపోతే మా అమ్మ వాళ్ళు తీసుకెళ్తారు అప్పుడు వాడు ఇంకా అటు వెళ్ళగానే నేను ఇటైతే నీట్గా ఉంచుకుంటాను మొత్తం. నేను అలా క్లీన్ చేస్తున్నాను, అంతలోకి లేచాడండి వాడు. ఇంకా ఏదైతే అదని చెప్పేసి వీడియో అయితే ఇంకా అలాగే కంటిన్యూ చేశాను. హాట్ వాటర్ అయితే వేడి చేస్తానండి నేను. వాడికి హాట్ వాటరే ఇస్తాను. బోర్ వాటర్ కాచి ఇస్తాము. మంచుకాలం కదా, పిల్లలకి జలుబు చేసిద్దని చెప్పేసి మాది పంపు ఉందండి. పంపులో నీళ్ళు అయితే కొట్టి అవి వేడి చేసి తాగిస్తాము. పాలు కూడా పొయ్యి మీద పెట్టేశానండి. నైట్ పోయించుకుంటాం మేము. అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను మార్నింగ్ అయితే కాచుకుంటాను. ఒక్కొక్కసారి నైటే కాచేసి తోడు పెట్టేసుకుంటానండి. ఇంకా బయట అరుగంతా కడిగేసి ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. మన పాతకాలం పెద్దవాళ్ళు అంటారు, ముగ్గుని చూసి ఇల్లాలిని చూడకూడదు అంటారు, ముగ్గుని చూసి ఇంటిని చూడకూడదు అంటారు. అంటే ఆ ముగ్గే చెప్పేసిద్దంట. మనం వేసే ముగ్గు అనేది ఇంటికి చాలా అందం కదా, ఆ ముగ్గే చెప్పేసిద్ది ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ పనితీరు ఎలా ఉండిద్ది అని చెప్పేసి. నేను పెద్ద పెద్ద ముగ్గులేం పెట్టనండి, జస్ట్ ఇలా చిన్న చిన్నగా పెట్టుకుంటాను. వచ్చు పెద్ద పెద్ద ముగ్గులు, కానీ మాకు సరిపోయినంత వరకు అలా చిన్నగా పెట్టుకుంటాను. ఏదైనా పండుగలు ఉన్నప్పుడు కానీ ఏదైనా కొన్ని వెరైటీస్ ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు కొంచెం పెద్ద ముగ్గులు వేయడానికైతే చూసుకుంటాను. నార్మల్గా అయితే ఇలా అయితే వేసుకుంటానండి. తులసిమ్మ దగ్గర అయితే దీపం అయితే పెట్టకూడదండి. ప్రజెంట్ ఇప్పుడైతే మేమైతే ఇంట్లో పూజలు అవేం చేయకూడదు. నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను కదా, అందుకని సో పూజలు అవేం చేయకూడదు అన్నారు. అందుకే దీపం కూడా ఏం పెట్టలేదండి. ఇంకా అలా చిన్నగా పెట్టేసుకొని పసుపు కుంకుమ అయితే వేసేసుకున్నాను అందులో. ఇంకా మేము ఇద్దరమే కదండి, మా వారు నేనే కదా, మాకు గిన్నెలు కూడా ఎక్కువ పడలేదు, కొన్నేనండి. అవి కూడా కడిగేసేసాను. ఇంకా అలా తెల్లారిందండి, సూర్యుడైతే వచ్చాడు. ఇంకా కడిగినట్లయితే వాటి ప్లేస్లో అవైతే నీట్గా పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడు కడిగినట్లు నేను అప్పుడు బోర్లు ఇచ్చేసుకుంటానండి. మాకైతే ఇళ్ళ పక్కన ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి. అంటే మనుషుల మాటల కన్నా కూడా మాకు పక్షుల అరుపులే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. మా కోడి కూతలు చాలా అందంగా ఉంటుందండి. పల్లెటూరు వాతావరణం అంటేనే చాలా అందంగా ఉంటుంది.
పల్లెటూరు గురించి చెప్పనవసరం లేదండి, మనందరికీ తెలిసిందే. పక్షుల అరుపులు, పచ్చని పొలాలు ఎంతో అందంగా ఉంటుందండి. రాగి జావ అయితే కాసేస్తున్నాను మా చిన్నోడి కోసం. ఇంకా అవగానే ఇల్లు అయితే చిమ్ముతున్నానండి. నేను ఎప్పుడు ఇల్లు చిమ్మడానికి ట్రై చేసినప్పుడు కూడా రోజు మా వాడు నేను చిమ్ముతూ ఉంటే వాడు వాకర్లో వదిలేస్తానండి. నేను ఇల్లు పని చేసుకునేటప్పుడు వాడు కావాలని ఇసుకంతా నేను చిమ్మిందంతా మళ్ళీ వాడు వెనక నెట్టుకొస్తూ ఉంటాడు. అస్సలు పని చేయనీయడండి నన్ను. అలా చిమ్ముతూ ఉంటే చీపురికి అడ్డం వచ్చేయడం, అలా టీవీ పెడితే సైలెంట్గా ఉంటాడు. ఇంకా అలా టీవీ పెట్టేసి వదిలేస్తాను. మా వారు కూడా లేరండి, కొంచెం వేరే పని మీద గుంటూరు అయితే ఉదయాన్నే వెళ్ళారు. మార్కెట్కి వెళ్ళి పూలు తీసుకొచ్చి ఇచ్చేసి గుంటూరు అయితే వెళ్ళారండి. రావడానికి చాలా టైం పడుతుంది. ఇంకా వాడిని పట్టుకోవడానికి కూడా ఎవరు లేరు. ఇంకా అందుకని అలా వాకర్లో వదిలేసాను. ఎక్కువసేపు ఉంచను, అలా పని చేసుకొని కాసేపు వాడిని ఎత్తుకుంటా అలా చేసుకుంటూ ఉంటానండి. మళ్ళీ అదే పనిగా వాకర్లో వదిలేస్తే కాళ్ళు నొప్పెడతాయి కదా. ఇంక వాడికైతే ఆకలేసేసిందండి. సిర్లాక్ కూడా వండేసాను వాడికి. ఆకలేసి ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా హాల్ వరకు అలా చిమ్మేసుకొని ముందు వాడికైతే ఏదో ఒకటి పెట్టాలి అని చెప్పేసి సిర్లాక్ అయితే వండాను, కానీ చల్లారలేదండి. అది చల్లారబెట్టాను. చల్లారాక పెట్టొచ్చులే అని చెప్పేసి అలా చల్లారబెట్టాను. నీట్గా హాల్ మొత్తం చిమ్ముకొచ్చేసాను. అంతే కదండి, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి, మన ఇంట్లో పని కూడా చూసుకోవాలండి. ఇంకా అలా అయిపోయింది. అయిపోగానే హాల్ వరకు చిమ్మేసి ఇక ముందు వాడికైతే పెట్టేశానండి. మా సొంత ఊరైతే వెదులపల్లి పక్కనండి మా వారిది. మేము ఇది కొనుక్కున్నాము ఇల్లు, మా అత్తయ్య వాళ్ళు కొన్నారండి. మా మ్యారేజ్కి ముందు రీసెంట్గానే తీసుకున్నారు. అయితే మా ఊర్లో అయితే చాలా అందంగా ఉంటుందండి. పచ్చని పొలాలు, సెలయేరు లాంటి కాలువ చాలా బాగుంటుందండి. దేవుళ్ళ గుళ్ళు. ఈసారి ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాను. మా ఊరంటే ఏ ఊరు అనుకుంటారేమో, మా అమ్మ వాళ్ళ ఊరా లేకపోతే మా అత్తయ్య వాళ్ళ ఊరా అని చెప్పి మీకు డౌట్ రావచ్చండి. మా అత్తయ్య వాళ్ళ ఊరు, మా అమ్మ వాళ్ళ ఊరు ఒకటేనండి. మా ఇల్లు కూడా ఒక చోటే. సో అందుకని చెప్పి చెప్తున్నాను. ఎంతైనా పల్లెటూరులో పుట్టడం అనేది ఒక అదృష్టం అండి. ఆ ప్రశాంతత, ఆ వాతావరణం చాలా అందంగా ఉంటుందండి. మనం ఏం చేయకుండానే ప్రకృతి మనకి చాలా ఇస్తుందండి. మనం కొంచెం ప్రకృతిని పరిరక్షించామంటే మనకి చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. నేను పల్లెటూరులో పుట్టడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నానండి. ఇంకా అలా ఇల్లు అయితే మాఫ్ పెట్టేసుకుంటున్నానండి. అంతా చిమ్మేసి ఇల్లంతా మాఫ్ పెట్టుకుంటున్నాను. నాకెందుకో వీడియో కొంచెం లెంత్ అవుతుందేమో అనిపిస్తుంది, అయినా పర్లేదండి. కొంచెం అప్పటికి నేను చాలా కట్ చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. స్కిప్ చేయకండి. వీడియోస్ చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైక్ అనేది మరికొంతమందికి ఆ వీడియో అనేది షేర్ చేస్తుంది. కాబట్టి వీడియోస్ చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి. ఇల్లంతా అయితే మాఫ్ పెట్టేసుకుంటున్నానండి. హాలు మొత్తం డైలీ చేస్తాను, నాకు వీలు కుదిరినంత వరకు. నాకు ఎప్పుడైనా బాగాలేనప్పుడు కానీ కుదరలేనప్పుడు కానీ అలా వదిలేస్తాను, కానీ వీలైనంత వరకు ఇల్లు అయితే మాఫ్ పెట్టుకుంటానండి. ఎందుకంటే చిన్నపిల్లాడు ఉన్నాడు కదా, వాడు ఇల్లంతా పాకుతాడు కదా, దుమ్ము అదంతా ఉంటుంది. డైలీ అయితే క్లీన్ చేసుకుంటానండి నేను. అది కాక మాది పైన పెంకండి. లోపల హాల్ వరకు సీలింగ్ వేయించాము, కిచెన్లో అండ్ పూజ గదిలో సీలింగ్ అయితే వేయించలేదు. ఆ పెంకు వల్ల పాతకాలపు ఇల్లు అండి ఇది. దుమ్ము అనేది వస్తూ ఉంటుంది విపరీతంగా. అందుకని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. ఇల్లంతా మాఫ్ పెట్టేశాను. హాలు, పూజ గది మొత్తం
నాకైతే ఒక అలవాటు ఉందండి. మీలో ఎంతమందికి ఉందో చెప్పండి. నాకు బెడ్ అనేది అసలు చెరగకూడదండి. కొంచెం అలా కూర్చున్నప్పుడు మడత పడినా కానీ నేను ఊరికే సరి చేస్తూ ఉంటాను. మా వారైతే ఎందుకు అన్ని సార్లు తీస్తూ వేస్తూ ఉంటావు అని చెప్పి అంటారు. కొంతమందికి అదొక అలవాటు కదా, నాకు కూడా అలా ఉంటుందండి. బెడ్ అనేది కొంచెం చెరిగినా కానీ నచ్చదు, తీసి వేస్తూ ఉంటాను పద్దాక. ఇంక ఇక్కడైతే బట్టలండి. మనం ఉదయం చేసే పనుల్లో ఎక్కువ సమయం కేటాయించేది ఆ బట్టల దగ్గరేనండి. ఈరోజు అయితే నాకు ఎక్కువ పడలేదు. నేను 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అయితే అలా ఉతుకుతూ ఉంటాను. మా చిన్నోడి మటుకి డైలీ ఉతుకుతానండి. ఇంకా మాకు ఎక్కువ పడవలేండి. నేను ఎక్కువ రోజులు 5-6 రోజులు అలా పెట్టుకున్నప్పుడు చాలా ఎక్కువ వస్తాయి. అది మంచి పద్ధతి కాదు. డైలీ ఉతికేసుకుంటే మంచిదండి, మనకి కూడా ఈజీ అవుతుంది. నాకంటే కుదరకండి మా బాబుని పట్టుకునే వాళ్ళు లేక. అలా మా అత్తయ్య వచ్చినప్పుడు మా అత్తయ్య పట్టుకుంటారు కదా, నేను అప్పుడు అయితే శుభ్రంగా మొత్తం అప్పుడు క్లీన్ చేసుకుంటాను. మాకు ఇంతకు ముందు అయితే వాషింగ్ మిషన్ ఉండేదండి. అది రిపేర్ అయింది. ఇంకా అది చేయించలేదు, అది చేయించుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టలేదండి, ఒక పావు గంట అలా పట్టింది. కొంచెమే కదా. ఇంకా నేను ఈ పనిలో పడిపోయి మా కోళ్ళకి మేత వేయలేదండి. మా వారు ఉంటే ఉదయాన్నే లేచి కోళ్ళని చూసుకొని వాటికి మేత వేసి వెళ్ళేవారు. ఇంకా ఈరోజు మా వారు కూడా హడావుడిగా వెళ్ళిపోయారు కదా, వాటికి మేత వేయడం అయితే మర్చిపోయాను. పాపం అవి అరుస్తూ ఉన్నాయండి అప్పటికి. ఇంకా వాటికి మేత వేద్దామని చెప్పేసి తీసుకొని వెళ్ళాను. ఇంకా నేను కూడా బ్రష్ అయితే చేస్తున్నాను. మేము ఉదయాన్నే కోళ్ళకైతే రాగులు సజ్జలు అవి ఉంటాయి కదండి, అవైతే వేస్తాము. మళ్ళీ మధ్యాహ్నం వేరేగా వేస్తారు మా వారు. పాపం అవి చాలా ఆకలితో ఉన్నట్టున్నాయి. నన్ను చూసి అటు ఇటు కదులుతూ ఉన్నాయండి. పాపం నేను అట్లా మేత వేయగానే వెతుక్కుంటూ ఉన్నాయి మొత్తం ఎక్కడ పెట్టానని చెప్పేసి. నేను నార్మల్గా ఉదయాన్నే లేచి బ్రష్ చేసి పని అయితే స్టార్ట్ చేస్తానండి. కానీ వీడియో తీయడం వల్ల నాకు గుర్తులేదండి. వీడియో వల్ల ఇంకా ఒక పని తర్వాత పని చేసుకుంటూ ఉన్నాను కదా, నాకు గుర్తులేదు. మా వారైతే అస్సలు ఊరుకోరండి. నార్మల్గా అయితే ఉదయాన్నే లేచి బ్రష్ చేసి ఏదైనా తినేసి పని అయితే స్టార్ట్ చేయమంటారు. అంటే నార్మల్ ఉమెన్ కాదు కదా, ప్రెగ్నెంట్ ఉమెన్ కదండి. కానీ వీడియో వల్ల అలా అయ్యింది. ఇంకా బ్రష్ చేయగానే టిఫిన్ అయితే చేసేస్తున్నాము. టిఫిన్ చేయగానే ఇంకా వాడిని నిద్రపుచ్చేసాను. పడుకోబెట్టేసి రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఒక్కదాన్నే కదండి, మా వారు వచ్చేసరికి మధ్యాహ్నం అలా అవుతుంది, 2-3 అలా అయ్యిద్దిలేండి. ఇంకా అలా ఒక్కదాన్నే కదా, మా వాడికి నీళ్ళు పెట్టేసి బియ్యం అయితే కడిగి పెట్టేశాను. మా వారు పూలు తెచ్చిచ్చారని చెప్పాను కదా, మార్కెట్కి వెళ్ళి కాగడాలండి. మామూలుగా అయితే ఇప్పుడైతే మల్లెపూల సీజన్ అండి. మల్లెపూలు చాలా రేటుగా ఉంటాయి. మాకు మల్లె తోట కూడా ఉంది. ఈసారి ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. అంటే ఇప్పుడేనండి స్టార్టింగ్ పూత వచ్చేది మల్లెపూలు బాగా. ఇంకా ముందు అయితే ఇంకా బాగా వస్తాయి, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇంకా అలా పని అంతా అయిపోయిందండి. ఇంకా మా చిన్నోడికి కూడా నీళ్ళు పోసేసాను. వాడు నిద్ర లేవగానే నీళ్ళు అయితే పోసేసాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.